వెల్కమ్ బ్యాక్. ఇవాళ మేము మళ్ళీ రన్నింగ్కి వచ్చేసాము. మా హస్బెండ్ రన్నింగ్ అండ్ నేను సైక్లింగ్కి వచ్చేసాము. యాక్చువల్లీ నిన్న యాక్టివిటీ తర్వాత అది చూడడానికి చాలా చిన్నగానే అనిపించింది, కానీ నాకు కొంచెం సేపు ఒక గంటే చేసాం కదా, బాగుంది, రిఫ్రెషింగ్గా ఉంది, ఓకే కొత్త పని చేసాం అనిపించింది. కానీ ఇంటికి వెళ్ళాక ఉందండి, మోకాళ్ళ దగ్గర నుంచి లోపల బోన్స్, లోపల మజిల్స్ మేబీ అసలు చాలా నొప్పులు వచ్చేసినాయి. రాత్రి అయితే అసలు నిద్ర ఎలా పట్టిందో కూడా తెలియకుండా అంత బాగా పట్టేసింది నిద్ర. అంటే బాగా టైర్డ్ అవ్వడం వల్ల. నిన్న ఆ పని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళాక మా అమ్మేమో అందరూ ఉన్నాం కదా, ఈ లాక్డౌన్ వల్ల బయట నుంచి తెచ్చుకొని తినాలన్నా కూడా భయంగా ఉంటుంది, ఎందుకులే ఇంట్లో ఏమైనా చేసుకుంటే ఉంటాయి కదా, బయట నుంచి ఏమైనా తెచ్చుకొని తినడం ఎందుకులే, ఇంట్లో ఏమైనా చేస్తూ ఉంటాయి కదా అని చెప్పేసి చెక్కలు చేద్దాం అని చెప్పి కారపు చెక్కలు మొదలుపెట్టింది. సో హెల్ప్ చేస్తున్నాను, ఈ పని ఆ పని అన్నీ కలిపి ఫుల్ టైర్డ్గా అనిపించింది. యాక్చువల్లీ ఇవాళ చాలా వరకు నేను ఆగిపోదాం అనుకున్నాను, సో నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, నా వల్ల కాదు అన్నట్లు. బట్ ఇవాళ ఆగానంటే ఇంకా మళ్ళీ రోజు ఆగిపోవాల్సి వస్తుంది, పెయిన్స్ ఎక్కువ అవుతాయి కానీ తగ్గవు. అందుకని మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసేసి సైకిల్ పట్టుకొని వచ్చేస్తున్నాము. సో మేము వచ్చేప్పుడు దారిలో ఏమైందంటే, ఒక కుక్క పిల్ల, నేను మా వీడియోస్లో చూపిస్తుంటాను కదా కొత్త కుంట అని చెప్పేసి బావి దగ్గర నీళ్ళు తాగుతాము, అక్కడ ఒక కుక్క పిల్ల ఫెన్స్ మీద కాలు పెట్టి దూరంగా మమ్మల్ని పిలుస్తున్నట్టు మూలుగుతా బాగా అరుస్తూ ఉంది చిన్నది. మేము ఇంకా పాపం ఏమైపోయిందో, దాన్ని ఫెన్స్లో ఏమైనా ఇరుక్కుపోయిందేమో అని చెప్పేసి అని ఫాస్ట్గా నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాము. తీరా వెళ్ళి చూస్తే అది పెట్ డాగ్ అనమాట. ఎవరో పొలం వెళ్తూ దాన్ని అక్కడ కట్టేసి వెళ్ళారు. ఇంకా వాళ్ళు అటు వెళ్ళారని చెప్పేసి నన్ను ఇప్పుతారా లేదా అని చెప్పేసి అని గోల్ చేస్తానండి. సో దాన్ని చూస్తే వాళ్ళకి క్యూట్గా అనిపించింది. సరే అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ సైక్లింగ్ స్టార్ట్ చేస్తాను నేను. అండ్ ఇవాళ వాతావరణం చూసారుగా, నిన్న మొన్నలా లేదు. ఇవాళ వాతావరణం మళ్ళీ చల్లగా ఉంది. రాత్రి అయితే బాగా వర్షం పడింది. సో పొలాల్లో అంతా వాటర్ అక్కడక్కడ చాలా చోట్ల ఉండిపోయింది. బాగా వర్షం పడి వాతావరణం చాలా చల్లగా. ఈ రోడ్డు పక్కన కాలువల్లో కప్పలు వచ్చేసి బయటికి బెక్క అని చెప్పి అరుచుకుంటా మంచి రిధంతో యాను యాను అని అరుస్తూ ఉంది. ఇవాళ ఇదొక బాగుంది ఎక్స్పీరియన్స్, ఇవన్నీ అరవడం, చల్లగా నీళ్ళు. జనరల్లీ నాకు వాటర్ అంటే చాలా ఇష్టం. సముద్రం కానీ, చెరువుల్లో కానీ, పడవలో వెళ్ళడం, బాగా వాటర్ని చూడడానికి బాగా ఇష్టపడతాను నేను. సో నాకు ఇవాళ ఈ వాతావరణం చాలా బాగా నచ్చింది. సైక్లింగ్ చేయడానికి కూడా బాగానే ఉంది. ఆన్ ద వే మేము ఇది చూసాము, చాలా బాగుంది. మేము రోజు ఇటే వస్తాం కానీ వాటర్ ఉండవు. నేను చెప్పాను కదా రాత్రి బాగా వర్షం పడిందని. సో ఆ వర్షం వల్ల ఇక్కడ ఒక చిన్న మినీ ఫాల్ క్రియేట్ అయింది. చాలా బాగుంది చూడడానికి. సౌండ్ కూడా చూసారా ఎంత బాగా వస్తుందో. ఇది ఒక చెక్ డ్యామ్. సో బాగా వర్షం పడ్డప్పుడు ఈ రోడ్ అంతా కూడా ఇలా ఫ్లో అవుతాయి, ఈ పైనుండి కూడా ఎక్కువ. సో ఇప్పుడు కొంచెమే పడుతుంది కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి సైడ్గా. సో చాలా బ్యూటిఫుల్ వ్యూ ఇది. లెట్స్ ఎంజాయ్ ఫర్ సమ్ టైమ్.
రోజు వచ్చే దారి కన్నా ఇవాళ వేరే దారి తీసుకొని వచ్చాము మేము ఇక్కడికి. సో రోజు చెరువు దగ్గరికి వెళ్తున్నాం, రోజు చూస్తున్నారు కదా. ఇవాళ మేము ఊళ్ళో నుంచి ఊరు బయటకు వచ్చాము, ఎందుకంటే వర్షం పడి ఉందని చెప్పాను కదా. సో వర్షంలో అటు వెళ్తే అటంతా మట్టి రోడ్డు, బురద అంటేస్తుంది, సైకిల్తో వెళ్ళడం ఇబ్బంది అనేసి మేము పరిగెత్తుకుంటూ సైకిల్ చేసుకుంటూ ఇటు ఊరు బయటకు వచ్చాము. చూసారంటే అదంతా ఊరు. ఇప్పుడు ఊరు బయటకు వచ్చాము. ఇక్కడ కూడా ఒక చెరువు ఉంది. ఇది అంత అందంగా లేదు కానీ బాగుంది, ఇది బాగుంది. సో చూసారా, ఎండ వచ్చేస్తుంది, వర్షం ఎఫెక్ట్ అంతా పోతున్నట్లు. ఇవాళ పెసరట్ల ఎఫెక్ట్ ఏమో కానీ గొంతు ఆరిపోతూ బాగా దప్పికగా ఎక్కుళ్ళు వస్తూ అలా ఉన్నాయి. సో నేను ఇవాళ నాకు తెలిసింది ఎక్కువ మాట్లాడలేను, ఇబ్బంది పడుతూ ఉన్నాను ఇప్పటికే. సో బ్యాక్కి వెళ్ళిపోదాం. నేను వెళ్ళాక బావి దగ్గర కొంచెం నీళ్ళు తాగాక మిమ్మల్ని కలుస్తాం. సో చూద్దాం అక్కడ. బాయ్. యా, ఎట్ లాస్ట్ బావి దగ్గరకు వచ్చేస్తున్నాం ఆల్మోస్ట్. సో ఇవాళ మాత్రం చాలా హాట్గా గడిచింది నా సైక్లింగ్. వాతావరణం చల్లగా అయితే ఉంది కానీ ఇందాక వరకు అసలు గాలి లేదు. వర్షం పడడం వల్ల చాలా ఉమ్మదంగా, గాలి లేకుండా తప్పిక అవుతా అలా ఉంది. సో మధ్యలో 2 times ఆగి మెల్లగా వచ్చాను. యాక్చువల్లీ ఎంతైనా చేయగలిగే మా హస్బెండ్ కూడా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూనే వచ్చారు. సో వాటర్ తాగేసి కొంచెం కూర్చుందాం. మంచినీళ్ళు తాగాక ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది నాకు. సో ఇవాళ సైక్లింగ్ చేసేప్పుడు నా హార్ట్ రేట్ 140కి వెళ్ళింది. దట్ ఈస్ ద పీక్ ఫర్ మీ అప్ టు నౌ. ఇంతవరకు మేము ముంబైలో ఉన్నప్పుడు కూడా నేను ఈ థ్రెడ్మిల్ అండ్ చిన్న చిన్న వర్కౌట్స్ చేసేదాన్ని. అప్పుడు కూడా ఎప్పుడు నాకు 140 వరకు వెళ్ళలేదు. సో ఇవాళ వెళ్ళింది. సో ఐ డిడ్ ఇట్ హార్డ్ టుడే అనమాట. సమ్వాట్ సాటిస్ఫైడ్ చేసినందుకు, కానీ కాళ్ళు అయితే చాలా లాగేస్తున్నాయి. సో ఇప్పుడు మేము బ్యాక్ టు హోమ్ అనమాట. మేము సైక్లింగ్ అక్కడ నుండి స్టార్ట్ చేస్తాము, ఆ బావి దగ్గర నుండి. సో ఈ వే అంతా నడిచి వస్తాము. సో ఇవాళకి అంతే, పెద్దగా ఓపిక లేదు కాబట్టి ఎక్కువ విషయాలు కూడా మాట్లాడలేకపోతున్నాను. నేను ఇవాళ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నా. సో మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. సీ యూ, టేక్ కేర్, బాయ్.